పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు చక్కగా త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై షట్కాలములయందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని యందు అపారమైనటువంటి ధృతి కలిగినటువంటి బ్రాహ్మణుడు. బట్ ఏమిచ్చాడు వేదప్రియుడికి? నలుగురు కుమారులు ఇచ్చాడు. నలుగురు కుమారులు ఇస్తే ఒకడు పనికి మెల్లవాడు కాడు. అందులో నలుగురు సుగుణోపేతులే. తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులే. ఈ నలుగురికి పేర్లు పెట్టుకున్నాడు. పేర్లు పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు. రెండో వారికి ప్రియమేతుడు అని పెట్టుకున్నాడు. మూడో వారికి సుకృతుడు పెట్టుకున్నాడు. నాలుగో ఆయనకి సువ్రతుడు. ఒక వయస్సు వచ్చిన తర్వాత నలుగురు పిల్లలు చక్కగా యోగ్యులు మనస్సుని భగవంతుని యందు పెట్టాడు. భగవంతుని యందు లీనమయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలు ఆయన లాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా పరమశివుణ్ణే నమ్ముకుని జీవనం గడుపుతున్నారు. ఇక్కడ వరకు చాలా బాగుంది విషయం. కానీ పక్కనే పర్వత శిఖరాలలో రాక్షసుడు బయలుదేరాడు. ఈ దూషణుడు అనేటటువంటి రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చిట్ట చివరికి వాడు ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయనటువంటి స్థితిని కల్పించి ఒక్క ఉజ్జయినిలో మాత్రం, అవంతి నగరంలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి పెద్ద హడావిడి చేశాడు. మీరు శివలింగార్చన వాడు రోజు పార్థివలింగాన్ని తీసుకొచ్చి పార్థివలింగానికి అర్చన చేసేవాడు. ఈ పార్థివలింగానికి మీరు అర్చన చేయడం ఏమిటి? వీల్లేదు, మీరు నన్ను అర్చించాలి, నాకు పూజలు చేయాలి. వీడంతటి వాడు పశుపతి. ఇటువంటి వాళ్ళని ఎందరినో గెలిచాను నేను. మీరు విడిచిపెడతారా? నేను లింగాన్ని ధ్వంసం చెయ్యనా అని అడిగాడు. అడిగితే వాళ్ళు కనీసం కూడా బెదరకుండా కూర్చుడు వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే కొంత సమయం వృధా. హాయిగా మనం శంకరుణ్ణి నమ్ముకుని ఉందాం. శంకరుడి యొక్క రక్షణ యందు మనం ఉండగా మనకి భయం ఏమిటి అనుకున్నాక వాళ్ళు చేశాడు ఆ దూషణుడు. ఎప్పుడైతే ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కూడా కత్తి ఎత్తి కంఠం మీద వెయ్యబోతున్నాడో వాళ్ళు కదలకుండా, ఆ కత్తికి చెయ్యడ్డు పెట్టకుండా హర ఓం హర 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 అంటూ వాళ్ళు అలాగే కూర్చున్నారు. ఉన్నాడు ఈశ్వరుడున్నాడు, ఆయన రక్షించుకుంటాడు. ఆయన రక్షణే మాకు లేనినాడు. దూషణుడు అక్కడ లేడు. చీమ చేతిలో మేము చచ్చిపోతాం.